దహారం మర్చిపోయిన సింహం. అడవి మధ్యలో లియో అనే సింహం ఉండేది. దాని భీకరమైన గర్జనకు ఎక్కడి నుండి ఎవరు విన్నా భయపడేవారు. లియో గర్జన అడవిలో దాని బలం, అధికారం సంకేతం. ఆ గర్జన విని అందరూ గౌరవంతో ఉండేవారు. ఒక ఉదయం లియో నిద్రలేచి కొంచెం విచిత్రంగా అనిపించింది. దాని వెన్ను వంచి నిటారుగా చేసి దాని సాధారణ శక్తివంతమైన గర్జన చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆశ్చర్యంగా దాని నుంచి శబ్దం కూడా రాలేదు. అది మళ్లీ ప్రయత్నించింది, కానీ ఏమాత్రం శబ్దం రాలేదు. ఇది చూసి లియో చాలా ఆందోళన చెందింది. అది దాని స్నేహితులను సంప్రదించింది. కోతి అన్నది, నీకు ఎత్తెక్కి దూకటం మొదలు పెడితే నీ శబ్దం తిరిగి వస్తుంది. గిల్లి అన్నది, పాట పాడి చూడు, దాంతో నీ శబ్దం తెరుచుకుంటుంది. ఏనుగు సలహా ఇచ్చింది, నీ చిలక నుండి గట్టిగా ఊదు, అప్పుడే నీ గర్జన తిరిగి వస్తుంది. లియో ఈ అన్ని సూచనలను ప్రయత్నించింది, కానీ ఏమాత్రం ప్రయోజనం కాలేదు. మంచిగాని నిరాశతో లియో అడవిలో ప్రశాంత ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ అది ఒక వయసైన బుద్ధిమంతుడైన తాబేలు కలిసింది. తాబేలు చిరునవ్వుతో అన్నది, కావచ్చు, నువ్వు చాలా ఎక్కువ గర్జించావు, కానీ ఇతరుల మాటలు వినలేదు. కొన్నిసార్లు మనం మన శబ్దం కోల్పోతే అది మనం మన చుట్టూ ఉన్న శబ్దాలను వినాలని సంకేతం. కానీ నేను అడవిలో రాజును, అందరూ నా మాట వింటారు అని లియో ఆశ్చర్యంతో అడిగింది. తాబేలు తల తిప్పుతూ అన్నది, అది నిజమే, కానీ ఒక నిజమైన రాజు తన రాజ్యంలోని మాటలను కూడా వినగలగాలి. ఇది విని లియో ఊరికే కూర్చుని వినడం ప్రారంభించింది. అది పక్షుల చిలుకులు విన్నది, ఆకుల సలసలాట విన్నది, మరియు నదుల ప్రవాహం విన్నది. ఇంతవరకు ఈ అన్ని విషయాల గురించి దాని దృష్టి ఎప్పుడూ లేదు. ఈ అన్ని శబ్దాలను విన్నప్పుడు దానికి లోపల ఒక ఆశ్చర్యకరమైన ప్రశాంతత అనిపించింది. అనూహ్యంగా, ఏ శ్రామికంగా కాకుండా లియో ఒక ఆహ్లాదకరమైన కానీ తక్కువ శబ్దంతో గర్జించింది. అది ముందు వంటి శబ్దం లేదు, కానీ దాంట్లో లోతు మరియు స్ఫూర్తి ఉంది. లియో నేర్చుకుంది సక్రమమైన నాయకత్వం మాట్లాడటం కాకుండా వినడంలో ఉందని. పాఠం: కొన్నిసార్లు శక్తివంతమైన శబ్దం వినడం వల్ల వస్తుంది, మాట్లాడటం వల్ల కాదు.